హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సడన్గా ఇంటికి రమ్మన్నారు. సో సడన్గా ఇంటికి పోవాల్సి వచ్చింది. ఇంటికి పోవాలంటే ఎలా అనుకున్నారా, ట్రైన్ అయితే దొరకలేదనమాట. సో బస్సులో అయితే వెళ్తున్నాను. మీకు కొంచెం ఆశ్చర్యంగా ఉండొచ్చు బస్సులో ఏంటనేది, ఎందుకంటే నేను ఉండేది బీహార్లో కాబట్టి. సో ట్రైన్ అయితే దొరకలేదు. బస్సు కూడా బీహార్ నుంచి లేదన్నా చూసి వారణాసి అయితే బస్సు అయితే దొరికింది నాకు. సో ఎల్వీపీ ట్రావెల్స్ అనమాట. జర్నీ ఫస్ట్ టైం జర్నీ, నాకు కూడా తెలియదు ఎలాగుంటుందో బస్ జర్నీ అనేది. లైక్ బస్సులో వెళ్ళే వాళ్ళకి కూడా చెప్తాను నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది బస్ ట్రావెల్స్. యూపీ నుంచి హైదరాబాద్ అనమాట జర్నీ ఎలా ఉంది. నాకు యాప్లో అయితే 24 అవర్స్ అని చూపించింది. ఒకవేళ బస్సులో వెళ్ళాలనుకుంటే ఎలా అంటే, నేను బీహార్లో ఉంటాను కాబట్టి అక్కడ నుంచి ట్రైన్లో యూపీకి వచ్చాను అనమాట. 4 అవర్స్ జర్నీ. వారణాసి జంక్షన్ నుంచి బయటికి వస్తే హైవే పైన మోహన్ సారాయి బస్ పార్క్ అనమాట. మోహన్ సారాయి బస్ పార్క్ అని అడిగినా తీసుకొస్తారు, లేదా అక్కడ బస్సులు వస్తూ ఉంటాయి. డైరెక్ట్ ఆ బస్ ఎక్కినా కూడా ఈ 106 బస్సు మోహన్ సారాయికి ఆ బస్ ఎక్కినా కూడా మోహన్ సారాయి బస్ పార్క్ తీసుకొచ్చేస్తుంది. సో మోహన్ సారాయి పార్క్ లైక్ ల్యాండ్ మార్క్ ఏంటంటే, ఇక్కడ ట్రావెల్ బస్సులు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. సో అన్ని ట్రావెల్ బస్సులు అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. సో మోహన్ సారాయి ల్యాండ్ మార్క్ అనేది ఎల్వీపీ ట్రావెల్స్ కానీ రాజధాని కానీ www.globa.com గ్లోబా బస్ డాటింగ్ కానీ, తర్వాత చాలా బస్సులు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. రైల్వే స్టేషన్ జంక్షన్ నుంచి 1 అవర్ జర్నీ ఇక్కడ. సో ఇక్కడ సరౌండింగ్స్ తినడానికి కూడా ఏం లేదు, రెస్టారెంట్స్ కూడా ఏం లేదు. సో లైక్ చూసారు కదా వెనకాల బస్ స్టేషన్. దాదాపు నేను వచ్చి ఇక్కడ 1 అవర్ అయింది నా బస్ కోసం వచ్చేసి. సో తెలుసు కదా, లైక్ ఒకవేళ బస్సులో రావాలనుకుంటే అక్కడ వారణాసి జంక్షన్ నుంచి ఇక్కడ ఆటో వాడిని అడిగినా కూడా బస్సు ఎక్కినా కూడా మోహన్ సారాయి అన్ని ట్రావెల్స్ బస్సులు పికప్ రన్ అవుతాయి అనమాట. సో ఆ బస్సు యాక్చువల్గా ఎన్ని అవర్స్ ఉంటుంది అని 24 అవర్స్ అయితే చూపించింది. 24 అవర్స్ నాట్ బ్యాడ్ అనమాట. లైక్ ఓకే, బస్సులో అయితే వెళ్ళొచ్చు. స్లీపర్ బస్సులు ఉన్నాయి అండ్ చైర్ కూర్చొని కూడా ఉంటుంది. సో నేనైతే లైక్ స్లీపర్ బుక్ చేసుకున్నాను అనమాట. బస్సులో అన్ని ప్రొవిడెన్స్ లైక్ ఏసీ బస్ కూడా ఉంది, ఏసీ బస్, నాన్ ఏసీ బస్ కూడా ఉంటాయి. సో మీకు కష్టం వచ్చింది లైక్ ఏసీయా, నాన్ ఏసీయా, స్లీపర్ చేయాలి అని కూడా చూసి బుక్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే చాలా బస్సులు ఉన్నాయి. నా బస్ కోసం వెయిటింగ్ ఇంకా. బట్ ఇక్కడ లోకల్ యూపీ దుమ్ముదు మనమైతే తట్టుకోలేం. ఒకసారి చూడండి ఎన్ని ట్రావెల్. సో లైక్ ఇదనమాట. సో ఈ మోహన్ సారాయి ల్యాండ్ మార్క్ అనేది నాకు తెలియదు. లైక్ ఈ వారణాసి జంక్షన్ నుంచి 45 మినిట్స్ జర్నీ అనమాట. లైక్ దాదాపు 1 అవర్. ఈ కుంభమేళా వల్ల పెట్టారో తెలీదు. ట్రావెల్ బస్సు మాత్రం లోపలికి అయితే వెళ్ళట్లేదు. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఉంటుంది అన్ని ట్రావెల్ బస్సులు. ఇక్కడ నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళాలంటే సో లోకల్ బస్సు పట్టుకొని అక్కడ వెళ్ళాల్సి ఉంటుంది. బట్ నాకు తెలీదు లైక్ కుంభమేళా అనో లేకపోతే నార్మల్గానే ట్రావెల్ బస్సులు లోపలికి పోవు. లైక్ ఇక్కడైతే అన్ని ట్రావెల్ బస్సులు ఇక్కడే ఉంటాయి. ఇక్కడ నుంచి నార్మల్గా ఎలా అంటే వాళ్ళ బస్సులు ఎక్కి లోపల సిటీలోకి వెళ్ళాలన్నమాట, వారణాసిలోకి. సో ఒకవేళ టెంపుల్కి వెళ్ళాలన్నా కానీ, నార్మల్గా కాశీకి వెళ్ళాలా కానీ వాళ్ళ బస్సులు ఉంటాయి. ఇక్కడ నుంచి కాశీ బస్సులు కూడా ఉంటాయి అన్నమాట. స్పెషల్గా వాళ్ళ కోసం దర్శనం కోసం కూడా ఉంటాయి. సో చూద్దాం బస్ జర్నీ అయితే ఎలా జరిగిందో. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ముందు చాలా వీడియోస్ వస్తాయి. సో అన్ఎక్స్పెక్టెడ్గా యాక్చువల్గా కాలేజీలో ఒక ఈవెంట్ ఉండే, ఆ ఈవెంట్ వదిలేసి మరీ లైక్ అర్జెంట్గా పోవాల్సి వచ్చింది ఇంటికి. మన బస్ డ్రైవర్కి అయితే కాల్ చేసామన్నమాట. 7:30కి స్టార్ట్ అయితే చెప్పాడు. సో ఒకసారి బస్ చెక్ చేసుకోమన్నాడు. సో నేను వెళ్తున్నాను బస్ కోసం. వాడు రైట్ సైడా లెఫ్ట్ సైడా నాకు అర్థం కావట్లేదు. చెక్ చేసుకుని వచ్చేస్తే మనకు కూడా ఐడియా ఉంటుంది. తర్వాత స్టార్ట్ అయ్యేటప్పుడు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. బోర్డింగ్ అనేది 7:30కి చేస్తారట. యాక్చువల్గా నేను బుక్ చేసిన బస్ ఏంటంటే ఎల్వీపీ ట్రావెల్స్. మీద చాలా దుమ్ముంది. సో ఐఐటీ బీచ్లో అయితే మా ఫ్రెండ్ అయితే ఉన్నాడు. సో వాడిని కూడా పిలిచా, వెళ్ళముందల రారా అని. సో కలిసిపోతాడు. ఇక్కడ రోడ్డు మీద చూడండి చాలా అమ్మేస్తున్నారు. ఏవేంటో అమ్ముతున్నారు అన్నమాట, తెలియదు మనకు అవి. సో యాక్చువల్గా అవి శారీస్ అనమాట. శారీస్ అమ్ముతున్నారు. శారీస్ అండ్ బెల్ట్లు అవన్నీ అమ్ముతున్నారు. పాయింట్స్ కూడా ఉన్నాయి గైస్. మీకు ఎవరైనా కావాలంటే చెప్పండి, కొనుక్కోండి ఇక్కడికి వచ్చి. సో ఇవన్నీ ఇక్కడ చౌకలో దొరుకుతాయి అనమాట. సో ఫైనల్లీ ఇక్కడైతే బస్సులు అయితే చాలా ఉన్నాయి చూడండి వెనకాల. సో చూద్దాం ఇక్కడ ఏం జరుగుతుందో. నైస్, చాలా బస్సులు ఉన్నాయి ఇక్కడ. చూద్దాం మన బస్సు ఎలా ఉంటుందో. అసలు మన బస్సు తన రూపురేఖలు ఎలా ఉంటాయో, అందం అసందం చూద్దాం ఒకసారి. కూడా వెయిటింగ్ చేయమన్నాడు అన్న.
సో మనమైతే ఫస్ట్ వెళ్దాం. అసలు బస్సు చూసుకున్నాం ఒకసారి, టైం కూడా ఆల్మోస్ట్ అయ్యింది, 7:30 స్టార్ట్ అవుతుందా. సో గైస్ ఫైనల్ అయితే చేరుతాను. ఇక్కడ చాలా మంది ఉన్నారు ట్రావెలర్స్కి. సో తెలియదు, చాలా బస్సులు అయితే ఉన్నాయి ఇక్కడ. మన బస్సు ఎల్బీపీ ట్రావెల్స్ అనమాట. చాలా మంది ట్రావెల్ చేస్తున్నారు బై బస్సు. సో ఇది నాకు ఫస్ట్ టైం కాబట్టి ఆశ్చర్యంగా ఉండొచ్చు, చాలా మందికి ఇది కామన్ కదా బస్సులో ట్రావెల్ చేయడం. అదే బస్సు ఇక్కడ చాలా బస్సులు అయితే ఉన్నాయి. ఇక్కడ వెయిటింగ్ ఎక్కడ కూడా తెలియదు మనకు. మన బస్సు చూద్దాం ఏమైనా ఏమవుతుందో ఏంటో. అసలే డైరెక్ట్ యూపీ నుంచి హైదరాబాద్కి బస్సులో కొడుతున్నా. అసలు మనకు ఇంకోటి బస్సు కూడా పడదు. సో ఫస్ట్ టైం ట్రావెల్స్ చూద్దాం, ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నాం. ఏదైనా ఎక్స్పీరియన్స్ అయితేనే కదా తెలిసింది మనకు కూడా బస్సులో ఇలా ఉంటుందని. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్. గైస్ చూస్తుంటే ఏ రకంగా నాకు నన్ను బస్సు లెక్కన బస్సు ఆడబెట్టి వెయిటింగ్ అంట. గైస్ ఫైనల్లీ ఐ ఫౌండ్ మై బాయ్స్ ఎల్బీపీ ట్రావెలర్స్. సో అమ్మ జీవితం ఎన్ని బస్సులు ఉన్నారు ఇక్కడ. చూస్తుంటే వాళ్ళన్నీ రెడీ చేస్తున్నట్టున్నారు. సో ఇవన్నీ ట్రావెలర్ బస్సు అనమాట. మీరు కూడా ట్రావెల్ చేయాలనుకుంటే ఏసీ నాన్ ఏసీ అన్నీ ఉన్నాయి, కంఫర్ట్గా కావాల్సిన వచ్చి చేయొచ్చు అనమాట. సో ఎల్బీపీ ట్రావెలర్స్ మనదే అనమాట, ఎల్బీపీ ట్రావెలర్స్. సో అంతా రెడీ చేస్తున్నారు ఎల్బీపీ ట్రావెలర్స్. కావాలంటే మీరు చాలా బస్సు ఉంది గైస్. ఇక్కడైతే తినడానికి ఏం లేదు. వచ్చే ముందు అక్కడ నుంచి జంక్షన్ నుంచి ఏదైనా తినడం కానీ, లేకపోతే సిటీలో నుంచి ఏదైనా తినేసి రండి. ఇక్కడైతే తినడానికి ఏం లేదు, ఎందుకంటే ఇది చాలా మోహన్ అవుట్స్కట్లో ఉందన్నమాట. బాగానే ఉంది ఎల్బీపీ బస్. నేను హైదరాబాద్కి. సో గైస్ బస్ అయితే చూసారు కదా, బస్సులో సీట్స్ స్లీపర్స్, బస్ అయితే చాలా క్లీన్గా ఉంది. బెడ్షీట్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు ఫుడ్కు ఎలా అని. లైక్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ అండ్ డిన్నర్ వాళ్ళే మంచి ప్లేస్ రెస్టారెంట్స్ దగ్గర చూసి ఆపుతారనమాట టైం టు టైం. సో గైస్ లాస్ట్కి లైక్ బస్ జర్నీ చేసే వాళ్ళకి చెప్తాను, లైక్ ప్రైస్ ఏంటంటే లైక్ సీటర్కి 2600 దాకా. ఒకవేళ ఆ ట్రావెలర్కి రేటింగ్ ఎక్కువ ఉంటే సీటర్కి 2600 దాకా 2800 దాకా ఉంది. అదే స్లీపర్కి అయితే 4500 దాకా ఉందన్నమాట. లైక్ కొంతమందికి డౌట్ ఉండొచ్చు ప్లేస్ దగ్గర, ఫుడ్స్ దగ్గర. మనం ఎక్కడైతే ఆపమని లైక్ వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే కాబట్టి మంచి రెస్టారెంట్ దగ్గర ఆపుతారు. ఇంకోటి ఏంటంటే కొంతమంది అడగొచ్చు డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయని. ఒకవేళ లైక్ సిటీలో నుంచి ట్రావెల్ చేసేటప్పుడు కొంచెం డిలే అవ్వచ్చు, ఎందుకంటే ట్రాఫిక్ ఉంటాయి కాబట్టి. ఒకవేళ సిటీ దాటిన తర్వాత హైవే ఎక్కిన తర్వాత డిలే అయితే చెయ్యరు, మ్యాక్స్ టు మ్యాక్స్ డిలే అవ్వదు, మహా అయితే ఒక 1 అవర్ డిలే అవ్వచ్చు. సో ఒకవేళ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేద్దామని పోతే బస్ అయితే నేనైతే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే బస్ జర్నీ అయితే నాకైతే ఓకే. 24 అవర్స్లో తీసుకెళ్ళింది, లైక్ వితిన్ ఒక 1 or 2 అవర్స్ డిలే అయింది. సో ఫైనల్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్.